ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై ద్వంద్వ వైఖరితో విషం చిమ్మే విధానాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వస్తి పలకాలని, లేకుంటే ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించే రోజులు వస్తాయంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు. 2019 నుండి 24 వరకు ఏ విధంగా రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకున్నారో ప్రజలంతా గమనించారని పేర్కొన్నారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణానికి పటిష్ట చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలోనే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని అమలు చేసే లక్ష్యంతో పెట్టుబడులను ఆకర్షించే పనిలో ప్రభుత్వాధినేతలు నిమగ్నమై ఉంటే రాక్షసుల మాదిరి పెట్టుబడులను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్, వైసీపీ నాయకులు రంగంలోకి దిగి సంకుచితంగా వ్యవహరిస్తూ విషం కక్కుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదనేది జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా తాము చేయాలనుకున్న మంచిని చేసి తీరుతామన్న ఆయన రాజధాని విషయమై లోక్సభలో పెట్టే బిల్లుకు అనుకూలమా కాదా అన్నది స్పష్టం చేయాలన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వైఖరికి, నాటకాలకు తెరదించాలని ఘాటుగా సూచించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన నాయకత్వంలో యువనేత నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ధోరణి వైసీపీ నాయకులు విడనాడాలని హితవు పలికారు. లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలు మరింత గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. అలాగే లోగడ ఎలక్షన్లో 24లో 19లో రాజధాని అమరావతి అని చెప్పి మళ్ళీ 24లో కాదన్నప్పుడు ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో అందరూ కూడా చూశారు. మరి మొన్న మీడియా సమావేశం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద విషం కక్కుతూ ఏదైతే అమరావతి రాజధానిగా ఉండవని నదీ జలాల పక్కన ఉండటం వల్ల ఉండవలసిన అవసరం లేదు, ఒక రాష్ట్రానికి రాజధాని కూడా అవసరం లేదన్నట్టుగా మాట్లాడితే దానికి మళ్ళీ పేరు నాని గారు, సజ్జల గారు వివరణ ఇస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం అనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దీనికోసం ఏదైతే లోక్సభలో బిల్లు పెట్టమని చెప్తున్నారో దానికి వాళ్ళు అనుకూలమా కాదా అనేది ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పటికైనా వాళ్ళ క్లారిటీ ఇమ్మని చెప్పండి. అమరావతి రాజధాని కావాలా లేదా అనేది వాళ్ళే అలా మాట్లాడితే వైసీపీలో నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఏవైతే సమాధానం చెప్తారనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడిదారులందరూ కూడా వస్తున్నారు, వీళ్ళు కూడా వెల్కమ్ చేయమనండి. ఆంధ్రప్రదేశ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వాళ్ళకి ప్రేమానురాగాలు ఉంటే వైసీపీ వాళ్ళని కూడా ఏదైతే పెట్టుబడులు పెడతానికి వస్తున్నారు ఇండస్ట్రీలు అందరూ కూడా మీరు నిర్భయంగా పెట్టుబడులు పెట్టండి, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేమందరం కూడా సహకరిస్తాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సహకరిస్తారనేది మాట చెప్పుకోకుండా మీరు పెట్టుబడులు పెడితే రేపొద్దున్న ఇబ్బంది పడతారని చెప్పి భయానక వాతావరణం సృష్టిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారనేది వైసీపీ నాయకులు కానీ అభివృద్ధి ప్రతి ఒక్కరిని కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేస్తే, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పిస్తే సంక్షేమం దానంతా అదే కట్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు, వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడు సంక్షేమం గురించి ఆశించరు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో సంక్షేమాన్ని ఇస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తే రేపొద్దున సంక్షేమం అనేది ఆటోమేటిక్గా తగ్గుద్దనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ పెట్టుబడులు కానీ ఇండస్ట్రీల కోసం కానీ తీసుకొస్తున్నారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి వైసీపీ ఇటువంటి వాటికి ఇప్పటికైనా ఇటువంటి నాటకాలకి తెరదించాలని చెప్పి సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. 2024లో కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినప్పటికి కూడా వారు లేనిపోయినటువంటి అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ధోరణితోటి రాజకీయాలు చేస్తే ఇక ముందు చెల్లబోదు అని చెప్పేసి కూటమి తరపున భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీరి ముగ్గురు కలయికలో ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం కేంద్రం, అదేవిధంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానిగా గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి, ఎందుకంటే వాళ్ళకి మొన్న వచ్చినటువంటి 11 ఎమ్మెల్యే సీట్లు కూడా రాబోయేటువంటి రోజుల్లో కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా
క్లీన్ స్వీప్ చేయడానికి కూటమి సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా కూటమిని ఆశీర్వదించారు. కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారనే దానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కాబోయే నిదర్శనంగా మనం భావించాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం.